హలో అన్న, మీ పేరు? శివ. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది? అంటే బేసికల్గా ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక 10 years రూలింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు అంటే వేరే పార్టీని ఎలక్ట్ చేయాలని కోరుకుంటారు కదా. ఐ థింక్ కాంగ్రెస్కి వస్తాయి. మినిమం 8 నుంచి 9 వస్తాయి అనుకుంటా. 17 కదా, మొత్తం 17లో 8 నుంచి 9 వస్తాయి కాంగ్రెస్కి. సెకండ్ ప్లేస్ ఏది, బీజేపీనా లేకుంటే బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది? అంటే బేసికల్గా ఇప్పుడు కవిత మీద లిక్కర్ స్కామ్ కేసు పడింది కదా, అది ఎలక్షన్స్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బీజేపీకి వస్తాయి నాకు తెలిసి ఎక్కువ, ఒక 5 to 6 అనుకుంటున్నాం. ఎలక్షన్స్కి ముందు కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవితని ఇలా లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చారు అని ఒక రూమర్ అన్న కామెంట్ అన్న ఉంది, దానికి ఏమంటారు? బ్రో, కాంగ్రెస్ చేతిలో ఏం లేదు, మొత్తం బీజేపీ చేతిలోనే ఉంటుంది గేమ్ ఏదైనా కానీ. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది సెంట్రల్ చేతిలో ఉంటుంది కదా. లెట్సే ఇప్పుడు బీఆర్ఎస్ ఫామ్ చేసి ఉంటే కవితని తీసుకెళ్ళి ఏం జైల్లో వేసేవాళ్ళు కాదు. ఒక లెక్కని చూడాలంటే ఇది నేను నార్త్ సౌత్ అని చెప్పట్లేదు, బట్ ఎవరైతే సౌత్ సైడు అంటే పొలిటికల్గా ఎదగాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మీద ఇలాగా సంథింగ్ ఏయోకోటి క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు అమిత్ షా మీద కేసులు లేవా, నరేంద్ర మోడీ మీద కేసులు లేవా, మిగతా వాళ్ళ మీద కేసులు లేవా? సో సౌత్ పీపుల్ మీద ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఏదో ఒక కేసులో ఇరికిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. సో అది కరెక్ట్ కాదు పొలిటికల్గా. ఎవరో రైస్ చేశారంట సౌత్కి సపరేట్గా కంట్రీ కావాలని, అదైతే 100% కరెక్ట్. ఎందుకంటే మన కంట్రీలోనే మనల్ని తొక్కేస్తున్నారు, అది నేనైతే 100% అగ్రీ చేస్తాను. అవును. అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కాబట్టి అంటే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదంటారు? ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, మరి ఆలోచిస్తారు కదా. స్కామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు చూపిస్తే, అందులో ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ ఒకటి బయట తీసుకొస్తున్నారు కదా. సో ఇవన్నీ జనాలు ఆలోచిస్తారు ఓటేసే ముందు. సరే, బీజేపీ పార్టీ అంటే అంటే హిందుత్వ పార్టీ, ఒక రిలీజియన్ పార్టీ అనే ఒక ముద్ర ఉంది కదా, దాని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు కాయిన్ అన్నాక హెడ్ టాస్ రెండు ఉంటాయి. సో బీజేపీని నేను అపోజ్ చేయలేను, అలాగని సపోర్ట్ చేయలేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వరల్డ్లో కొంచెం మనం పొలిటికల్గా స్టెబిలిటీగా ఉండడానికి బీజేపీ అనేది ఒక రీజన్. సో సరే, మరి నేషనల్ వైజ్గా చూసుకుంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ గారు సార్ 400+ కొట్టాలంటే కన్ఫామ్గా బీజేపీ వస్తుంది బ్రో. అది కూడా 370+ వస్తాయి. 400 నేను చెప్పలేను కానీ 370+ అయితే కన్ఫామ్, షూర్. అలాగే ఈసారి హైదరాబాద్ నుండి అసౌద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవీలతకు పడింది కదా, ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అసౌద్దీన్ కాదని మాధవీలత గారు గెలుస్తారా? ఎందుకంటే చెప్తాను నేను, ఇదివరకు ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ తీసుకుంటాం, ఈ గచ్చిబౌలి కానీ ఈ ఏరియాస్ ఎలా డెవలప్ అవుతున్నాయి, బట్ ఓల్డ్ సిటీ వైపు వెళ్తే మనం అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలా ఉంది కదా. దాన్ని యూస్ అయినా కన్ఫామ్గా మాధవీలత గెలుస్తుంది. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.